ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉధృతంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. వరద నీటి మట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల గంట గంటకు కూడా గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మన ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే విలీన మండలాలకు సంబంధించి విఆర్పురం, చింతూరు, కోనవరం మండలాల్లో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అక్కడ శబరి, గోదావరి నది పొంగి ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో రహదారులు, లోతట్టు గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే విలీన మండలాల లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విలీన మండలాల్లో 40 గ్రామాలు, లోతట్టు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంబేద్కర్ పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా చింతూరులోనే ఉండి వరద ప్రభావిత ప్రాంతాన్ని కూడా పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. విలీన మండలాల్లో ఏదైతే లోతట్టు గ్రామాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. పునరావాస కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంటే లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి నిత్యావసర సరుకులు, అదేవిధంగా ఆహార పదార్థాలు, అన్ని వసతులు ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మరో పక్క చూస్తే కనుక పునరావాస కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం కూడా అంతరాయం లేకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం మండలంలో ఉన్న లంక గ్రామాలు, అదేవిధంగా రాజమండ్రి అర్బన్కు సంబంధించి పుష్కర్ ఘాట్కు సమీపంలో ఉన్న పాత బ్రిడ్జి లంక, అదేవిధంగా రోడ్డుకం రైలు వంతెనకు సమీపంలో ఉన్న వెదుళ్ళమ్మ లంకలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికీ లంక గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజమండ్రిలో సందా సత్రము, కోటిలింగాల సత్రంలో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా మత్స్యకారులని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గత 2 రోజులుగా కూడా భారీ స్థాయిలో గోదావరి వరద నీరు దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 16 మండలాల్లో మొత్తం 32 లంక గ్రామాలు వరద ప్రభావిత ప్రాంతాలుగా కూడా అధికారులు గుర్తించారు. 32 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి వల్ల కాజువేలు, అదేవిధంగా రహదారులు కూడా నీట మునిగాయి. ఇప్పటికే లంక గ్రామాల్లో రహదారులు స్తంభించడం, రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో లంక గ్రామాల ప్రజలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఏదైతే గోదావరి రేవుల్లో పంటు ప్రయాణాలు ఉంటాయి, పంటు ప్రయాణాలను కూడా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అంటే ప్రస్తుతం గోదావరి ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తుంది కాబట్టి మొత్తం ముక్తేశ్వరం, అదేవిధంగా కోటిపల్లి, నరసాపురం రేవుల దగ్గర ఉన్న పంటు ప్రయాణాలను కూడా అధికారులు పూర్తిగా నిలిపివేశారు. గోదావరి వరద ఉధృతి కొనసాగడం వల్ల ఇప్పటికే అధికారులు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా పోలవరం జిల్లాల్లో కూడా కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. మరో పక్క చూస్తే కనుక గోదావరి వరద ఉధృతి వల్ల పాపికొండల విహారయాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. మత్స్యకారులు గోదావరిలోకి ఎవరు వెళ్ళవద్దు, నాటు పడవలతో వెళ్ళొద్దు అని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా గోదావరి వరదలపై ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి అధికారులను కూడా అప్రమత్తం చేస్తుంది. ప్రస్తుతం ఎటువంటి గోదావరి ప్రభావిత ప్రాంతాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా, పోలవరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కడ వరద ప్రభావిత